ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. ప్రియమైన వర్లరా, ప్రభువుని ప్రేమించుటమండి, ఆ దేవాది దేవుణ్ణి ప్రేమించుటం. ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి ఎవరు ప్రేమించగలుగుతారు అంటే దేవుని ప్రేమ ఎరిగిన వారు మాత్రమే. ఈ లోకంలో ఎన్నో వాటిని మనము ప్రేమిస్తూ ఉంటాం, ఎందరినో ప్రేమిస్తూ ఉంటాం. కానీ ప్రభువుని ప్రేమించటం అనేది చాలా ప్రాముఖ్యము. ఎవరైతే ప్రభువు యందు ప్రేమ కలిగి ఉంటారో వారు ప్రభువు యొక్క మాట వింటారు, ప్రభువు యొక్క ఆజ్ఞకు లోబడి జీవిస్తారు, ప్రభువునందు భయభక్తులు కలిగి విధేయులుగా ఉంటారు. ఉదాహరణగా చెప్పాలి అంటే ఆనాడు నోవాహు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టే నోవాహు దేవుని మాట విన్నాడండి. ఒకవేళ ప్రేమించకపోతే నోవాహు దేవుని మాట వినేవాడు కాదు. ప్రియమైన వాళ్ళు, ప్రేమించాడు కాబట్టి విన్నాడు కాబట్టి దేవుడు చెప్పినట్లుగా చేశాడు ఆ ఓడ. కాబట్టి ఎవరైతే దేవాది దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారినంట దేవుడు తప్పిస్తాడంట. శ్రమల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి, మరి ఎన్నో మరణకరమైన సంఘటనల నుంచి తప్పిస్తాడు. ఆనాడు నోవాహును కూడా అలాగే తప్పించాడు. ఆ మహా జలప్రళయము నుండి నోవాహుని తప్పించి ఉన్నాడు. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించండి, మరి ప్రభువుని ప్రేమించగలుగుతున్నావా? లేకపోతే ఏదో గుర్తుకొచ్చినప్పుడు, ఆపద దినం వచ్చినప్పుడు మాత్రమే ప్రభువుని ప్రేమించగలుగుతున్నామా? అన్ని సమయాలలో, అన్ని వేళల్లో ప్రభువుని ప్రేమించేవారిగా ఉండాలండి. చూడండి, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండాలని తాను అప్పగించుకున్నాడు. ఆ సిలువుకు తాను అర్పణగాను బలియాగముగాను ఆయన అప్పగించబడ్డాడండి. తన విలువైన ప్రాణాన్ని మనందరి కొరకు ధారపోసి ఉన్నాడు. కేవలము మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఈ రోజున ప్రభువును నువ్వు ప్రేమిస్తే ప్రభువు మాట వింటావు. ప్రభువును ప్రేమిస్తే ప్రభు ఎదుట పరిశుద్ధుడిగా, పరిశుద్ధాలుగా జీవిస్తావు. కాబట్టి ప్రభువుని సరిగా ప్రేమించలేని స్థితిలో ఉంటే ఈ రోజు నుంచైనా సరిగా ప్రభువుని ప్రేమించటము నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అండి. శాశ్వతమైన ప్రేమతో, నిత్యమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.